లో 10 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఫాలోవర్స్ ఇప్పుడు ఓటర్లు కాదండి. ఫాలోవర్స్ అంతా ఓటర్లు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో మన కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం జంతర్ మంతర్ రోడ్లంతా కూడా యువత మయం అయిపోయిందండి. అదంతా కూడా అవునండి, భయం అయిపోయింది నిజంగానే. ఆ ఫాలో ఈయన చెప్పుకునేది కూడా ఎట్లా ఉంటుందంటే, నాకు ఎంతమంది ఎక్కడికైనా జనాలు వస్తారు, ఆ జనాలను ఓట్లు అనుకోండి. ఏమైంది చివరికి ఆయన ఒప్పుకున్నాడు, మీరు ఓట్లు వేసేవాళ్ళు సచ్చలేదని ఆయనే చెప్పాడు పబ్లిక్ గా. అది కూడా నిరూపణ 2014లో ఆయనకు అసలు దిక్కే లేదు. ఆయన మద్దతు తెలిపితే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వచ్చింది ఈయన మద్దతు వల్ల. పొటాపొటికి గెలిచాడు ఆయన. 19లో ఈయనే దిగిత రంగంలోకి డిపాజిట్ లేదు, ఈయనే ఓడిపోయాడు 2 చోట్ల. మరి ఏంటని ఈయన శక్తి సామర్థ్యాలు ఈయన గొప్పగా చెప్పుకుంటాడు. నేను అక్కడ అడుగు పెడితే అక్కడంతా 100% స్ట్రైక్ రేట్. ఎక్కడ అడుగు పెట్టావు, ఎక్కడ 100% స్ట్రైక్ వచ్చింది? మీరు కంటెస్ట్ చేస్తే 15% కూడా లేదు. 175 సీట్లు మీరు కంటెస్ట్ చేస్తే 22 సీట్లు, 10% ఎక్కువ, 15% తక్కువ. దాన్ని నేను గెలిచేసిన 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి ఇక మాట్లాడుకోవటం కాదు సార్, వాస్తవాలు చూపించాలి. మీ ఇమేజ్ ఉంటే ఆటోమేటిక్ గెలుస్తారు. విజయ్ సైలెంట్ గా పోయాడు 2 ఏళ్లలో, 2 years లోనే. ఎవరికి రూపాయి ఇలా సైలెంట్ గా పోయాడు. ఇంకొక డౌట్ అండి, సరే ఇప్పుడు ఈ ఇష్యూ అంతా కూడా ఏంటంటే మనకి విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్లో అయితే ఓన్లీ తెలుగు స్టేట్స్గా పరిమితం. కానీ ఇలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించడం వల్ల రేపు జాతీయ స్థాయిలో కూడా, ఎందుకంటే ఒక ఇంగ్లీష్లో ఒక న్యూస్ వచ్చింది, మీకు చదివి వినిపిస్తాను. రియల్టర్ హూ లీజ్డ్ రివర్ ఫ్రంట్ బంగ్లా టు చంద్రబాబు నాయుడు గోస్ బ్యాంక్రప్ట్. రమేష్ లింగమనేని, ప్రమోటర్ ఆఫ్ లింగమనేని ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ LEPL filed an insolvency petition before National Company Law Tribunal on November 14th. Though indicates that the company was not in a position to repay the loans. ఇది చాలా క్లియర్గా ఆంగ్ల పత్రికల్లో అన్నింటిలో కూడా చాలా ప్రముఖంగా వస్తే, అబ్బాయి నాకు అదేం సంబంధం లేదు, జర్మనీ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. కానీ జాతీయ మీడియాలో ఆల్రెడీ గతంలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున ఎలాంటి వ్యక్తిని రాజ్యసభకి జనసేన నుంచి పంపించారనేది ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు జాతీయ మీడియాలో ఒక డిబేట్ అవుతుంది, వార్తలు వస్తాయి. సో దాన్ని ఎలా వీళ్ళు ఫేస్ చేయగలుగుతారు? అసలు కేర్ చేసే పరిస్థితి ఉండదు అంటారా వాళ్ళని కూడా, లేకపోతే కీప్ యువర్ టంగ్ షట్ అంటారా? ఈయన ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా చాలా ఎక్కువగా చెప్పాడు. అంటే ఆయన పాలిటిక్స్ ఎట్లా ఉండాలి డిఫైన్ చేశాడు, ఇంటిగ్రిటీ ఆఫ్ ది పాలిటిక్స్ గురించి మాట్లాడాడు, సవరిటీ ఆఫ్ ది కంట్రీ గురించి మాట్లాడాడు. నేషనల్ మీడియాలో చాలా ఎక్కువగానే మాట్లాడాడు. హౌ ది క్వాలిటీ ఆఫ్ ది పాలిటిక్స్ షుడ్ బి అని మాట్లాడాడు. సో అని లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ టుమారో what should be the quality of the politics, how a politician should be, how politics should encourage these type of things. Okay, let him categorize all these things. రేపు పొద్దున వెళ్ళి కూర్చొని నేషనల్ మీడియా మాట్లాడొచ్చాడు కదా, క్వాలిటీ ఆఫ్ ది పాలిటిక్స్ గురించి మాట్లాడు కదా. లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ టుమారో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద పార్టీ, పొలిటికల్ పార్టీ. హౌ ఏ పొలిటిషియన్ షుడ్ బి చూస్డ్ బిఫోర్ ఈ సెండింగ్ ద అప్పర్ హౌస్కి వెళ్తున్నాం డెఫినెట్ వాళ్ళు పంపించాలి. లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్, లెట్ ద కంట్రీ నోస్. పెద్ద ఆయన ఉన్నాడు కదా ఢిల్లీలో వస్తుంటే, నేషన్ వాంట్స్ టు అని, లెట్ ద కంట్రీ నో. ఈయనే చెప్పాడు, మీరు నేనేం చెప్పలే, ఈయనే వెళ్ళి చెప్పొచ్చాడు అక్కడ నేషనల్ ఛానల్లో. రేపు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు కదా. అడుగుతానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బృందం రాజ్యాంగం రచించినప్పుడు ఏంటంటే, మేధావులు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం సాధ్యం కాదు కాబట్టి మేధావుల్ని పెద్దల సభ, ఇటు శాసనసభలో కానీ అటు పార్లమెంట్లో కానీ మేధావుల్ని పెద్దల సభకు పంపించినట్టయితే అప్పుడు మనకి శాసనాలు చేయడానికి బాగుంటుందని చెప్పని ఒక రైతు సంఘాల నుంచి కానీ, లేదంటే శాస్త్ర పరిశోధన రంగాల నుంచి కానీ, కార్మిక సంఘాల నుంచి, కర్షక సంఘాల నుంచి, విద్యావంతుల్ని, తర్వాత లీగల్గా ఎక్స్పర్ట్స్ని, ఇటువంటి ఒక సచ్చీలురైనటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని, ఆణిముత్యాల లాంటి వాళ్ళని అప్పుడు పెద్దల సభకు పంపించేవాడు. ఆ ఆణిముత్యాల స్థానంలో ఇప్పుడు కాణిముత్యాలు పెద్దల సభకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. సో దీన్ని మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్ ప్రొఫైల్ మీది, మీరు ఎలా చూస్తారు ఆణిముత్యాలు వర్సెస్ కాణిముత్యాలు? ఆయనే చెప్పాలి. ఇప్పుడు నేను అన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడిన వ్యక్తి, ప్రశ్నించడానికి వచ్చినాడు. ఎవరిని ప్రశ్నించాడు, ఏం ప్రశ్నించాడు, ఏం చేశాడో తెలియదు. కమ్యూనిజం భావాలున్న వ్యక్తిని అని చెప్పన్నాడు. కమ్యూనిస్ట్ సువాసన చేశాడు. మరి ఎందుకు కమ్యూనిస్ట్ అంటే నేనేమన్నా బాక్యపడ్డానా అని చెప్పన్నాడు. మేధావులందరినీ పిలిచాడు. వాళ్ళంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పన్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలారో వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో పౌరులకు తెలుసు, పోయిన వాళ్ళకి తెలుసు.
అవన్నీ వదిలేశాడు, చేగువేర సిద్ధాంతం వదిలేశాడు. మళ్ళీ సనాతన ధర్మం 2 రోజులు పెద్ద వేషాలు వేసి పెట్టేశాడు. అది ఏమైందో తెలియదు సనాతన ధర్మం. దాని గురించి మీ కుటుంబం ఉంది అని మాట్లాడితే కోపం వస్తుంది ఆయనకి. సో మీరు దగ్గర నుంచి రాజకీయాలు చూశారు కదా, ఫైనల్ గా చెప్పండి, ఎవరిని వదిలేశారు? ఈయన్ని వాళ్ళు వదిలేశారా, వాళ్ళని ఈయన వదిలేశారా? ఒక 2 పేర్లతో అయినా కనీసం మీకు అన్ని తెలుసు పాలిటిక్స్ కాబట్టి చెప్పండి, ఇది అన్ని అబ్జర్వ్ చేశారు మీరు. ఈయన చెప్పిన మాటల ప్రకారం అయితే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఈయన వెళ్ళాడు, మీటింగ్లు పెడుతున్నాడు, వాళ్ళ అది సిద్ధాంతాలు కాదు, ఈయన పార్టీ నుంచి అండి, ఈయన పార్టీ దానికే వస్తున్నాను. ఈయన వెళ్ళిన వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే మీరు అడిగేది ఇద్దరు జేడి లక్ష్మణ్ గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు పార్టీలోకి వచ్చారు. ఎవరైనా పార్టీలోకి వస్తే పార్టీలోకి వాళ్ళు కూడా మంచి పాత్ర పోషించాలని వస్తారండి. ఎవరెవరో పార్టీని నాశనం చేయాలా, లేదు వాళ్ళ నాశనం కావాలని ఎవరు రారు. ఎవరైనా ఎదురుంటాం రాజకీయాల్లోకి వచ్చినా పార్టీ బాగుండాలి, తద్వారా మనం బాగుండాలి. నేను పార్టీలో చేరితే నాకు ఒక బెనిఫిట్ ఉండాలి, నాకు ఒక ఎలివేషన్ రావాలి, నాకు ఒక స్థానం రావాలని ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా పార్టీలోకి వస్తారు. అంతేగాని పార్టీ నాశనం అయిపోతే ఎవరన్నా రారు. నేను ఎగో పెట్టుకుని నా ఎగో మీ నెత్తుకుని రుద్దాలని ఎవరు రారండి. మనం ఎందుకు వెళ్తున్నాం? నాకు ఆ స్థాయి లేనప్పుడు, నాకు ఆ గౌరవం దక్కనప్పుడు, మీ ఎగోతో నేను సాటిస్ఫై కానప్పుడు అవతల వాళ్ళు వెళ్తారు. అంత తప్ప నుంచి ఎవరు కూడా ఒక పార్టీని చూస్ చేసుకొని ఈ పార్టీలో నేను చేరాలని నా భవిష్యత్తు ఉంటుంది నేను నిర్ణయించుకున్నప్పుడు అంత ఆషామాషిగా అని చెప్పి అట్లా వెళ్ళరు. మన పరిణితి కానీ మన ప్రవర్తన కానీ ఏమాత్రం మార్పు లేనప్పుడు వెయిట్ చేసిన తర్వాత వెళ్తారు. ఇవంతా ఎందుకు చెప్తున్నారంటే కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసాడు, కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తామండి అన్నాడు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు, మీటింగ్లు పెట్టుకున్నాడు. చివరికి వాళ్ళేం కామెంట్ చేయలేను పాపం. ఎవరు అడిగారు మీలాంటి పాత్రికేయులు కొంతమంది అడిగితే, ఏమండి కమ్యూనిస్ట్ వాళ్ళకి మీరు వెళ్ళారు కదా మరి వాళ్ళతో ఉండాలంటే వాళ్ళకే నేను బాధ్యపడినా, వాళ్ళకే నేను బాధ్య ఉన్నానా? అంత దిగజార్చి మాట్లాడాల్సిన పని లేదు కదా. కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర మీరు వెళ్ళారు, వాళ్ళే మీ దగ్గర మీటింగ్లు పెట్టుకున్నారు, నేనే వాళ్ళకి బాధ్య ఉన్నానా? వాళ్ళేం చెప్పాలా మీరు బాధ్య ఉన్నారని. అంటే దీన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మన పరిపక్వత ఎంతవరకు ఉంది అవతలను అసెస్ చేయడంలో. అంటే మనం ఎవరన్నా మనం వదిలేసిపోతే వాళ్ళ పని ఇప్పుడు ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే ఈయనేం మాట్లాడతాడు మొదట, ఎవరు పని కట్టుకున్నాం, మేమేం పని కట్టుకుని మాట్లాడమండి ఆయన పైన? మేము ఎప్పుడైనా మాట్లాడామా? సరే, పవన్ కళ్యాణ్ గురించి పని కట్టుకుని మేము ఎప్పుడైతే ఆయన కాపు జాతి పైన మాట్లాడారు, కాపులు ఓట్లు మాకు కక్కర్లేదు అన్నాడు, అప్పుడు మేము నోరుకున్నాం, ఏమైనా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు, మేము సపోర్ట్ చేసాము, మమ్మల్ని వద్దని ఎందుకు మాట్లాడుతున్నాం అవన్నీ అభిప్రాయం. కానీ మేము ఆయన పని కట్టుకొని ఏదో ఆయన చేయాలి, ఆయనే మీడియాకి వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. సరే చూద్దాం. ఇప్పుడు ఆయన రాజ్యసభకి ఒక రియల్ ఎస్టేట్ అధినేతని, ఒక బ్యాంకరప్ట్, తర్వాత పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినటువంటి వ్యక్తిని, ఇలాంటి ఆయన్ని రాజ్యసభకు పంపించారు. భవిష్యత్తులో మరి దీని రిప్రకషన్స్ ఎలా ఉంటాయో, శభాష్ మంచి వ్యక్తిని పంపారని అంటారా, కాదు మరో కోణం చూస్తారా, ఏం జరుగుతుందని చూద్దాం. ధన్యవాదాలండి మీరు మాతో పాటు చర్చలో పాల్గొన్నందుకు. రమణ గారికి